2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో శని గారు యోగిస్తున్నారు, సప్తమ స్థానంలో రవి గారు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే మంగళవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది, శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ధన పరంగా కూడా లాభస్థానంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి మీకు ధన పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఇక్కడ గురువు గారు 5వ తారీఖు నుంచి ఆయన మిథున రాశి అంటే కుటుంబ స్థానానికి రావటం మూలంగా 5వ తారీఖు వరకు మాత్రమే మీకు కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5వ తారీఖు తర్వాత నుంచి మాత్రం కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ధనం కూడా రావడం జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉంటది. ఈ వారం అనేది మీకు మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. హెల్త్ పరంగా చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు లేవు. మీకు చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ఆరోగ్య పరంగా మాత్రం శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో బుధుడున్నారు. 6వ స్థానం అధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే శుక్రుడు 6వ స్థానం అధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. సో మీకు బిజినెస్ పరంగా మాత్రం శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి పరంగా మాత్రం చాలా అనుకూలమైన సమయము. ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి విజయాలు చూస్తారు ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. శుక్రుడు వచ్చాడు, రవి ఉన్నారు, 3 గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం ఇక్కడ దశమ స్థానంలో రాహు ఉన్నారు. కుజ దృష్టి, రాహు దృష్టి, కుజ దృష్టి ఉన్నది కాబట్టి మీకు వృత్తి పరంగా మాత్రం మీకు మంచి పేరు వస్తుంది. మీ ఆఫీసుల్లో మీకు చాలా చాలా పెద్ద పేరు వస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది వృత్తిపరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.